నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ తాండవం అనేటువంటి సినిమా ఈ పాటికి రిలీజ్ అయ్యి భారీ హిట్ దిశగా దూసుకుపోయి కలెక్షన్స్ కూడా పోగేసుకునేది అనేది వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఏ గుండెని తట్టి అడిగినా కూడా చెప్తారు, అఖండాకున్నటువంటి ఏదైతే అఖండ సీక్వెల్కి వస్తుందో ఇవాళ అఖండ తాండవం, అఖండాన్ని చూస్తే చెప్పగలుగుతారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకులు రెండు మెతుకులలో పట్టుకుంటే చాలన్నట్టు ఆ క్రమంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇంత విశ్వాసం, ఇంత నమ్మకం లేనిది యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ దగ్గర కూడా వీళ్ళు అఖండ తాండవంలోని కొన్ని ఏదైతే దాదాపు అర్ధ గంట పాటు ఆ బిట్లన్నీ కట్ చేసుకోబోయి ఆయనకు చూపించినప్పుడు కూడా ఆయన కూడా ప్రసన్నమైనాడు. అటువంటి అంటే సీఎం గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక టైం ఇచ్చినప్పుడు అంతకు మించి ఒక గంట టైం అదే పనిగా కేటాయించి మరి బాలకృష్ణ గారికి టైం ఇవ్వడంతో అర్ధ గంట పాటు ఆ సినిమా చూపించి ఆయన కూడా సంతృప్తి చెందినాడు. అయితే అఖండ తాండవం అనేటువంటి విషయాన్ని మాట్లాడే ముందు బాలకృష్ణ గారి క్రేజ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. బాలకృష్ణ గారి సినిమా కన్నా పొరపాటున ఒక్కరోజు 2 రోజుల కన్నా రిలీజ్ అవ్వకుండా ఉంటే గతంలో చెన్నకేశ్వరరెడ్డి అనేటువంటి సినిమాను కన్నా ఉదాహరణగా తీస్తే మనకు అర్థమవుతుంది ఆ క్రేజ్ ఏందిరా అని చెప్పి. ఆ రోజున చెన్నకేశ్వరరెడ్డి అనేటువంటి సినిమాకి ఒక్కరోజు 1.5 రోజు లేట్ అవుతున్నాయిరా నాయనా స్వామి ఆ బాక్స్లు హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ప్రొడక్షన్ యూనిట్ నుంచి మన దగ్గరికి వచ్చేదానికి అని సినీ థియేటర్ యొక్క యజమానులు భయపడతా ఉన్నటువంటి ఆ క్రమంలో చెన్నకేశ్వరరెడ్డి సినిమా కోసం హెలికాప్టర్లోనే ఆ బాక్సులు తరలించినటువంటి రికార్డు కేవలం బాలయ్య బాబు గారు సినిమాలకు మాత్రమే సొంతము. అదిగాక బాలయ్య బాబు గారు ఇన్నాళ్ళు రికార్డులు క్రియేట్ చేయాలన్నా మేమే, రికార్డులు తిరగరాయాలన్నా మేము అనేది బాలకృష్ణ గారు చెప్తూ ఉంటారు కదా. సరేలే, ఇది అందరూ హీరోలు చెప్తూ ఉంటారు, ఆ ఫ్యాన్స్ని ఆ యొక్క కేరితను కొట్టిద్దామని మనం అనుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తా. నా అంచనా ప్రకారం టాలీవుడ్లో అయితే ఈ యొక్క ఫీట్ ఎవరు చేయలా, అదే మొత్తం భారతదేశంలో కూడా ఈ ఫీట్ ఎవరు కూడా చేయలేదని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే 1993 సెప్టెంబర్ 3వ తారీఖున బాలయ్య బాబు గారు ఒక హీరోగా అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి సినిమాలు ఒకే రోజు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. ఒక హీరోగా నటించినటువంటి సినిమాల్లో ఒకే రోజు 2 రిలీజ్ అయినాయి అన్నమాట. బాలయ్య బాబు తీసేటి బంగారు బుల్లోడు అనేటువంటి సినిమాతో పాటు నిప్పురవ్ అనే సినిమా 1993 సెప్టెంబర్ 3 రిలీజ్ అయింది. ఆ రికార్డు కేవలం బాలయ్య బాబు గారికే సొంతము. ఇలా బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాల్లో చూసుకుంటూ ఉంటే ఎన్నో రికార్డులు తర్వాత కాలంలో ఇంక చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, అటువంటి సమయంలో బాలయ్య బాబు గారు ఒక అగ్ర హీరోగా ఒక పీక్ స్థాయి చూశారు. తర్వాత కొన్ని సినిమాలు అటు ఇటు వెళ్తూ ఉండడం కొన్ని ఫ్లాప్ అవ్వడం కూడా చూసాం. కానీ ఎక్కడ కూడా బాలయ్య బాబు గారి క్రేజు తగ్గిపోలేదు. అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బాలయ్య బాబు గారికి ఆ దేవుడి యొక్క దీవెనలు ఉన్నాయేమో కానీ హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచాడు. అంటే ప్రచారానికి కూడా ఉవ్విళ్ళూరి మేమే గెలిచాలా, మాకు ఇంత మెజార్టీ రావాలనేటువంటి తపన బాలయ్య బాబు గారికి స్వతహాగా ఆయన మనసాక్షిగా లేదు. ఎందుకంటే ఇవాళ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు. హిందూపురం ఎమ్మెల్యే అంటే ఈ దఫాలో 1.5 సంవత్సరం అవుతుంది మ్యాక్సిమం. ఈలోపు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడంతా ఇంత ఎనర్జెటిక్తో ఉంటాడు కానీ అదే ప్రచారాన్ని సమయంలో మాత్రం అంతగా దూకుడుగా వ్యవహరించారు బాలయ్య బాబు గారు. అది ఆయన గ్రేటెస్ట్కి ఒక ఉదాహరణ. ఎందుకంటే మనం సేవ చేసినాము, సేవగన జనాలుగా మెచ్చితే మనం ఖచ్చితంగా ఓట్లేస్తారనేటువంటి ఆ ధైర్యం, ఆ ధీమా బాలయ్య బాబు గారికి ఎప్పుడూ ఉంది. సో హిందూపురం ప్రజలకు కూడా బాలయ్య బాబు గారు సపోర్ట్ చేసినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు. అయితే నేను చెప్పినట్టు బాలయ్య బాబు గారు ఎప్పుడు చూడంత పీక్ పొజిషన్లో ఉన్నారు. ఒక పక్క బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు, ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా. ఇదిగాక సినీ ప్రస్తావనానికి కనుక వస్తే అఖండ అనేటువంటి సినిమా రిలీజు భారతదేశంలో ఏ సినిమా రిలీజ్ కాకుండా అఖండ సినిమాని రిలీజ్ చేసి కరోనాతో బిక్కుబిక్కుమంటున్నటువంటి ప్రజల్ని సినీ థియేటర్లు రప్పించాడు బాలయ్య బాబు గారు. ఇది ఎవరు మర్చిపోవాలి, అది ఒక సపరేట్ ఫీట్ అనమాట. అఖండ తాండవం చేసింది ఆ రోజునే. అంటే ఈరోజు ఏదైతే మనం అఖండ తాండవం అనేటువంటి సినిమా అఖండ 2 గురించి చెప్తున్నామో అఖండ 1లోనే అంత తాండవం చూపించారు బాలయ్య బాబు గారు. జనాలు తండోపతండాలుగా వస్తూ వచ్చారు అఖండ సినిమాకి. తర్వాత వీరసింహారెడ్డి కావచ్చు, లేకుంటే నేలకొండ భగవత్ కేసరి కావచ్చు, లేకుంటే డాకు మహారాజు కావచ్చు, ఇటువంటి భారీ హిట్లతో ఎప్పుడు చూడనంత ఒక సక్సెస్ రేటు బాలయ్య బాబు గారు చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ క్రమంలో ఏదైతే బోయపాటి సీను గారితో తీస్తున్నటువంటి ఈయన 4వ సినిమా, ముందు సింహ కావచ్చు, తర్వాత లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, అదేవిధంగా అఖండ 2 అఖండ తాండవం అనేది ఈరోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సమయంలో ఎందుకు ఈ సినిమా రిలీజ్ కాలేదు సమయానికని మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలా. ఇప్పుడు నిన్నటికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ షోస్ పడినాయి అనమాట, ప్రీ రిలీజ్ షోస్. దాంట్లో కలెక్షన్స్ అనేది ఎక్కువ వచ్చిండు. తద్వారా ఏదైతే ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారో ఆ డబ్బు అంతో ఇంతో సమకూరేది. అంటే సినిమాకు ఒక భారీ ప్లస్ ఉండేది. వచ్చేటువంటి మౌత్ టాక్ కావచ్చు, సినిమాకు వచ్చేటువంటి రివ్యూ కావచ్చు, తద్వారా. కానీ ఆ ప్రీ రిలీజ్కి అయితే నోచుకోలేదు. ఆ సమయంలో ఈ ప్రొడ్యూసర్లు ఏం చెప్పారంటే ఈ ప్రీ రిలీజ్లు జరగలేదు కానీ కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా రేపటి నుంచి సినిమా యథావిధిగా రిలీజ్ అవుతుందని ఆ యొక్క ప్రొడ్యూసర్లు చెప్పడం జరిగింది. కానీ
మళ్ళీ నిద్రలేసి చూసి చూడకముందే ఇదే సినిమా ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే, లేదు కొద్ది రోజుల పాటు అంటే ఈ విరామం అంటూ ఉంటుంది, అఖండ తాండవం అతి త్వరలో రిలీజ్ చేస్తాము, అప్డేట్ మళ్ళీ ఇస్తామని చెప్పినారు. అయితే ఎందుకు అసలు ఈ ప్రొడ్యూసర్లకి ఏమైంది, ఎక్కడ గ్యాప్ వచ్చింది, అసలు సినిమా ఎందుకు ఈ టైంకి రిలీజ్ కాలేదు, బాలయ్య బాబు గారికి ఎందుకు అంటే ఒక దేవుడి పేరు మీద ఆయన తీసినప్పుడు ఎందుకు ఈ మాదిరి జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క ఫేస్బుక్లోనూ, ఒక పక్క ట్విట్టర్లోనూ, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ బాలయ్య బాబు గారిని అదే పనిగా ట్రోల్ చేయడము, ఆ క్రమంలో దేవుడి పేరు కూడా తీసుకురావడం, శివయ్య పేరు కూడా తీసుకురావడం, అంటే ఎంత పైత్యం అయిపోయినా చూడండి ఈ కాలంలో. ఆడ బాలయ్య బాబు గారు చేసినటువంటి తప్పేంది, మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్లు ఇబ్బంది కాకూడదని చెప్పి ఆగ మేఘాల మీద వాయు వేగంతో ఆయన సినిమాలు కంప్లీట్ చేయడం తప్ప, లేకుంటే 3-4 ఏళ్ళు తీయాలన్నా పెద్ద ప్యాన్ హీరో, ప్యాన్ ఇండియా హీరో అని చెప్పి ఒక హీరోని నేను అయితే ఖచ్చితంగా అనట్లేదు. అంటే క్వాలిటీ ఆఫ్ సినిమా బట్టి ఆ యొక్క డైరెక్టర్లు తీసుకున్నటువంటి ఆ క్రమం ఉండొచ్చు. కానీ కొన్ని అనివార్య కారణాలు లేకుంటే అనుకోని కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు సినిమా కన్నా ఇంకొక సంవత్సరం లేట్ అయితే ప్రొడ్యూసర్ కుప్పగూలిపోవాల్సిందే. అటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సంతకం పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా బాలయ్య బాబు గారు ఆయన టేకప్ చేసినటువంటి సినిమా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాడు. అయితే ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారో 14 Reels Plus అనేటువంటి సంస్థ, ఈ సంస్థ వచ్చి వేరే ఒక సంస్థతో గొడవబడి ఉన్నది. ఈ సంస్థ వచ్చి వేరే సంస్థతో గొడవబడి ఉన్నది, అంటే ఇంటర్నల్ ఎకనామికల్ గొడవలు. ఆ సంస్థ పేరు వచ్చి ఈరోస్ ఇన్నోవేషన్ అనమాట. ఈ యొక్క 14 Reels అనేటువంటి సంస్థ ఏదైతే అఖండ 2 సినిమా నిర్మిస్తుందో ఆ సినిమా వచ్చి దాదాపు అంటే 2014 ముందే అనుకుంటాను, నమో వెంకటేష్ అనే సినిమా ఫస్ట్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. అంతో ఇంతో సక్సెస్ చూశారు. తర్వాత దూకుడు అనేటువంటి సినిమా ఈ 14 Reels సంస్థే తీసింది, భారీ ఆర్థిక లాభం అయితే ఆర్జించింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఆ దూకుడు అనేటువంటి సినిమా కావచ్చు, కొద్దిమేర స్క్రిప్ట్ కావచ్చు, ఆల్రెడీ ఒక సంస్థ, మనం ఏదైతే సంస్థ గురించి చెప్తున్నామో ఈరోస్ ఇన్నోవేషన్ అనేటువంటి సంస్థ, ఆ సంస్థ దగ్గర నుంచి వీళ్ళు స్క్రిప్ట్ కావచ్చు, లేకుంటే ఆ సినిమా పేరు కావచ్చు, అది కొన్నారనమాట. కొన్నప్పుడు వీళ్ళు చేసుకున్నటువంటి డీలింగ్స్, అగ్రిమెంట్లు ఏంటంటే, లాభాలు కనుక వస్తే దాంట్లో మాకింత షేర్ కావాలా అని వాళ్ళ మధ్య అగ్రిమెంట్ జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంది, ఆ 2 సంస్థల మధ్య గొడవ జరిగింది. ఇక్కడ షేర్ అయితే రావాలి కదా, దాదాపు 11 కోట్లు ఏమో రావాలా 2019 సమయానికి. కానీ ఆ యొక్క రావాల్సినటువంటి షేర్ని ఇప్పుడు ఈ అఖండ తాండవం తీస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్లు టయానికి వాళ్ళకి అందజేయకపోవడంతో 2019 టయానికి 11 కోట్లు అయింది. ఈ రోజుకి వడ్డీ మొదలు 28 కోట్ల రూపాయలు అయింది అనేది ఖచ్చితంగా మనకైతే బయటకు వినిపిస్తున్నటువంటి వార్త. అందుకోసం ఈ యొక్క సంస్థ ఎంతోసేపు వెయిట్ చేసి అక్కడ ఎన్నిసార్లు అడిగినా కూడా మనం మాట్లాడుతున్నటువంటి 14 Reels వారు స్పందించకపోవడంతో వీళ్ళు మెడ్రాస్ హైకోర్టుకి ఎక్కినారనమాట 2016లో. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నాంతానే ఉండాది. ఇంకా ఇది సరైన టైము. అదును చూసి కొన్ని సినిమాలు అంటారు కదా, అంటే ఆ శవం కాలక ముందేనో పూడ్చక ముందేనో మనం డబ్బులు వసూలు చేసుకోవాలా అన్నటువంటి కొన్ని ఏదైతే మనం లాజికల్ చూస్తూ ఉంటామో, అలా సినిమాగా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ప్రొడ్యూసర్లు మనం చెప్పిన మాట వినరో అనేటువంటి ఒక లాజిక్తో ఏదైతే మనం ఈరోస్ ఇన్నోవేషన్ అనే సంస్థ చెప్తున్నామో అదును చూసి దెబ్బేసింది. కోర్టుకి ఎక్కడము, కోర్టు వారు స్టే పెట్టడము, అంటే రిలీజ్ కాకుండా ముందు ఆ డబ్బులు సెటిల్మెంట్ ఏదో చేసేసి తర్వాత రిలీజ్ చేసుకోండి కోర్టు వారు కూడా ఒక స్టే పెట్టారనమాట ఈ అఖండ తాండవం అనేటువంటి సినిమా కోసం. ఇది ఒక కారణం అని కొంతమంది చెప్తున్నారు. ఈ కారణం కాక రెండో కారణం ఏంటంటే, మహేష్ బాబు గారితో 2014 1 నేను ఒక్కడే కావచ్చు, లేకుంటే ఆగడు అనేటువంటి సినిమాలు మహేష్ బాబు గారు తీసినటువంటి సినిమాలని 14 Reels అనేటువంటి సంస్థ నిర్మించింది. ఆ నిర్మించినటువంటి ఆ సంస్థ నుంచి ఆ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఇవన్నీ వీళ్ళు టేకప్ చేశారు. ఎవరు, ఈరోస్ అనే సంస్థ. అంటే వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే ఉండేటి, అంటే వ్యాపార లావాదేవీలో ముని తేలేవాళ్ళు. కానీ ఒక్కసారి ఆ దెబ్బ తగిలింది ఏదైతే, ఆ 2 సినిమాలు కొంచెం ఒక ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆర్థికంగా వాళ్ళు నష్టపోయి వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. అప్పుడు ఏం చెప్పినారంటే 14 Reels సంస్థ వారు డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళు నష్టపోయినారు కాబట్టి మేము నెక్స్ట్ తీసేటువంటి సినిమాల ద్వారా కావచ్చు, లేదా మా దగ్గర ఉన్నటువంటి పైసలు మీకు ఇస్తాము, మీరేం బాధపడద్దు, రోడ్డుకి ఎక్కద్దని చెప్పి ఇక్కడ 14 Reels సంస్థ వారు ఈరోస్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కూడా ఇంకా తీర్చుకోలేదు. అందుకు ఇది సరైన సమయం కాబట్టి బాలయ్య బాబు గారి సినిమా దాదాపు 500 కోట్లు 600 కోట్లు బిజినెస్ చేస్తుంది అనేటువంటి ఒక ధీమాతో ఇప్పుడు ఆ డబ్బులు కన్నా తీసేసుకుంటే తర్వాత సంగతి తర్వాత అని చెప్పి వీళ్ళైతే కోర్టుకి ఎక్కడం జరిగింది. ఇలా ఆ యొక్క ప్రొడ్యూసర్ల మధ్య జరిగినటువంటి ఈ డిస్టర్బెన్స్ కారణంగా అఖండ తాండవం అనేటువంటి సినిమా కొద్ది మేర లేట్ అవుతుంది. ఇప్పుడు అఖండ తాండవం అనేటువంటి సినిమాకి ఇప్పటికే 123 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా కూడా పాపం, అంటే ముందుగానే ఆ ప్రీ రిలీజులకి ఈ అందరూ టికెట్లు పెట్టుకుని ఉంటారు కదా, వాటి పైసలు కూడా వెనక్కి పంపించేశారు. ఇదే ప్రొడ్యూసర్లు అఖండ తాండవం కోసం ఎవరైతే టికెట్లు కొన్నారో ఆ టికెట్ల పైసలు కూడా వెనక్కి వేసేసేట్టున్నారు.
ఇది మీకు ఏదైనా సరే అఖండ తాండవంకి సంబంధించినటువంటి అప్డేట్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి సమాచారం మీకు ఉంటే. ధన్యవాదాలు.